నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల నిరసన. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. బోయకొండ గంగమ్మ హుండీ లెక్కింపు ద్వారా 86 లక్షల రూపాయల ఆదాయం. బస్ పాస్లకు కౌంటర్ వద్ద క్యూ కడుతున్న విద్యార్థులు. శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు. ద్విచక్ర వాహనదారులను హెచ్చరించిన సీఏ. వార్తలోని వివరాలు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో గ్రీవెన్స్ హాల్ నందు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించే విధంగా పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు మొత్తం 283, రెవెన్యూ మరియు సర్వే శాఖ 213, పోలీస్ 14, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ 2, ఎస్పీడీసీఎల్ 2, డిఆర్డీఏ 25, డిఎస్ఓ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 7, గురుకులం 8, పశుసంవర్ధక శాఖ 3, మెప్మా 2, ఇరిగేషన్ 3, మైన్స్ అండ్ జియాలజీ 1, ఎండోమెంట్ 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వినతులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, చిత్తూరు ఆర్డీఓకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బంది పడేలా వాహనాలను నడిపితే చర్యలు తప్పవని సిఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. సోమవారం పొంగనూరు పట్టణంలో ట్రాఫిక్ ను పరిశీలించారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను సరిగా పార్కింగ్ చేయించారు. రోడ్లపై వాహనాలు ఎలా పడితే అలా నిలిపితే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని, అందువల్ల అందరికీ ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్చి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సిఐ కేసీటీవీ ద్వారా కోరారు. పొంగనూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పొంగనూరు పట్టణంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండడం వల్ల గోకుల్ సర్కిల్ నుండి పాత బస్టాండ్ వరకు వాహనాలు రద్దీ ఎక్కువ ఉండడం వల్ల దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించి వాహనాలు దారికి అడ్డం లేకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా సైడ్ పార్కింగ్ చేయవలసిందిగా కోరడమైంది. అదేవిధంగా పొంగనూరు పట్టణ ప్రజలు మరియు తల్లిదండ్రులకు విజ్ఞప్తి తెలియడం ఏమనగా, ముఖ్యంగా వాహనాలను మైనర్లకు ఇవ్వకూడదని చెప్పి పోలీసు వారు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఎవరైనా వాహనాలను తమ పిల్లలకు, మైనర్ 18 ఏళ్లు దాటని పిల్లలకు ఇచ్చి ఏదైనా ప్రమాదానికి గురి అయినలా అతనితో పాటు వారి దాని యజమాని కూడా ముద్దాయిగా పేర్కొనబడును. ఈ విషయం గమనించాలి. అదేవిధంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఎవరైనా కూడా వాహనాలకు సైలెన్సర్లను మార్చి అధిక శబ్దం వచ్చు సైలెన్సర్లను వాడి టౌన్లో కామన్ మ్యాన్కి ఇబ్బంది కలిగించిన కదా వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునబడాలని తెలియజేయడం అనేది దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా 86 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ
ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. సోమవారం అమ్మవారి హుండీ లెక్కించారు. 86,84,343 రూపాయల నగదు, 400 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ నోట్లు, కాయిన్స్ వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తం 46 రోజుల్లో భక్తులు అమ్మవారికి హుండీ ద్వారా సమర్పించారన్నారు. శ్రీ రణబేరి గంగమ్మ దేవస్థానంలో 59,250 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ ఆదాయాన్ని చౌడేపల్లి బ్యాంకు నందు డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టమ్మ, పోలీసు సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ వారు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కోరారు. కార్మికులు వివిధ డిమాండ్లతో చేపట్టిన ఆందోళన కార్యక్రమం సోమవారం 10వ రోజుకు చేరుకుంది. పెంగళూరు పురపాలక కార్యాలయం వద్ద తమ డిమాండ్లను తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. కార్మికుల ఐక్యత అమలు చేయాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పోరాడి మినిమం టైం స్కేల్ పాలసీ వెంటనే ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. కనీస వేతనం 29,000గా నిర్ణయించాలని కోరారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకుడు శ్రీరాములు, శ్రీకాంత్ రెడ్డి, కుమార్, బాలు, గోపి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగము రాష్ట్ర నాయకత్వం జేఏసీ పిలుపు మేరకు గత ఆంధ్రప్రదేశ్లో ఉండే కార్మికులైతే గత 34 రోజులు 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. కానీ పుంగనూరు పురపాలక సంఘం ఇక్కడ మేము ఒక 8 రోజుల నుంచి శాంతియుతంగా వారి పనులు చేస్తూనే ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమరా అంటే ఇంజనీరింగ్ కార్మికులు గత 20-25 సంవత్సరాల నుంచి ఈ కార్యాలయంలో పనిచేస్తున్నారు. వారికి ఎటువంటి భరోసా లేకుండా పోతుంది. కావున ప్రతి ఒక్క కార్మికునికి జీతము 29,200 చేయాలని మరియు హెచ్ఆర్ఏ అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల్లో ఎవరికి కానీ ఇక్కడ పనిచేస్తున్న వారికి సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదు. కావున సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని, అదేవిధంగా నీళ్లు ట్రాక్టర్ డ్రైవర్లకి అదనంగా 6,000 రూపాయలు అలవెన్సులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రతి కార్మికుడు ఏదైనా కార్మికుడు రిటైర్ అయిన తరువాత ఎటువంటి భరోసా లేదు. కావున ఆ కార్మికునికి 10 లక్షల రూపాయలు రిటైర్ అయిన వెంటనే 10 లక్షల రూపాయలు బెనిఫిట్స్ ఇవ్వాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన కార్మికునికి ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలని, అదేవిధంగా కార్మికులు చాలా సమస్యల్లో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి భరోసా కానీ భద్రత కానీ లేదు. కావున ప్రభుత్వము పరిశీలించి మా యొక్క విన్నపాలను, న్యాయబద్ధమైన విన్నపాలను పరిశీలించాలని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రేపు మాత్రమే మేము శాంతియుతంగా చేస్తాము. మరుసటి మన్నాడు నుంచి మేము నిరసన కార్యక్రమాలు కొద్దిగా గట్టిగా చేస్తామని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మాకు కూడా సంఘీభావం తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాం. ఇట్లు పుంగనూరు రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ కార్మికులు మరియు టౌన్ ప్లానింగ్ సెక్షన్ వారి విన్నతి. ప్రతి కార్మికుడికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్లకు జీతాలు పెంచాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎన్నో ఏండ్లుగా మేము ఇక్కడ పనిచేస్తూ చాలా బాధసాధలు అనుభవించినాము. కరోనా కాలంలో కూడా కష్టపడి రెడ్ జోన్లో కూడా మేము ధైర్యంగా పోయి వాల్వ్ ఆపరేటర్లు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, రెవెన్యూ కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసిన ఇంజనీరింగ్ కార్మికులు అందరూ పనిచేసినారు. ధైర్యంగా పనిచేసి ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందించినారు. కానీ మాకు మాత్రం ఇప్పటి వరకు 13,000 రూపాయలు, 15,000 రూపాయలు కటింగ్స్ పోను 13,000 వస్తుంది. ఆ జీతాలు
ఏ విధంగా మేము బతకాలా, దానికోసమనేసే ఇక్కడ రోడ్లోకి రావడం జరిగింది. దయచేసి ప్రభుత్వం వారు ఆలోచించి మాకు ప్రతి ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచాలని కోరుతున్నాం. జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఓ సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి భారతి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులో డిఎల్ఎస్ఏ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి భారతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జూలై 5న లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్ తదితర కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లోక్ అదాలత్లో సమస్యలను పరిష్కరించుకుంటే సమస్య పూర్తి కావడంతో పాటు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదని తెలిపారు. జూలై 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. సో యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు అండ్ హైకోర్టు ప్రకారంగా వచ్చే నెల జూలై 5వ తారీఖు మనకి లోక్ అదాలత్ జరుగుతుందండి. అలాగే జూలై 5వ తారీఖు లోక్ అదాలత్ జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇది రాష్ట్రంగా కాదండి, ఎంటైర్ నేషనల్ వైడ్ గా లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ అంటే యాక్చువల్ గా ఏంటి అంటే, ఈ లోక్ అదాలత్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఈ సెటిల్మెంట్ అండి. ఈ సెటిల్మెంట్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా కోర్టులో ఉండే కేసెస్, సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ ఏంటి అంటే సీరియస్ కాకుండే కేసెస్, అలాంటి కేసులు కొన్ని కోర్టులో పేరుకుపోయింటాయి. అలాంటి కేసులో ఇరువురు పార్టీలు రాజీ పడేసి మేము రాజీ పడినాము అని జడ్జి దగ్గరికి ఏమన్నా వచ్చి చెప్తే వాళ్ళు లోక్ అదాలత్ రెఫర్ చేస్తారు. అప్పుడు రాజీ ఒప్పుకుంటే అప్పుడు లోక్ అదాలత్ రెఫర్ చేస్తారండి. అప్పుడు ఆ లోక్ అదాలత్ రెఫర్ చేసిన తర్వాత కోర్టు వాళ్ళు అవార్డు ఇస్తారు. ఆ అవార్డు పైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. సుప్రీం కోర్టుకు పైన అప్పీల్ ఉండదండి. ఎందుకంటే అప్పీల్ ఎందుకు ఉండదు అని అంటే ఇరువురు ఒప్పుకొని సంతకాలు పెట్టింటారు కాబట్టి దాని మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. యాక్చువల్ గా ఈ లోక్ అదాలత్ అవార్డు మెయిన్ ఉద్యోగం ఏమంటే దీంట్లో మెయిన్స్ ఏమేంటంటే కోర్టు సమయం కానీ ప్రజల సమయం కానీ మనీ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు లోక్ అదాలత్ లో ఏమన్నా మ్యాటర్స్ రెఫర్ చేసినా ఎవరికి కూడా ₹1 కూడా ఖర్చు కాదండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ లో మొత్తం ప్రతి ఒక్క జిల్లాలోనే కాదండి, మొత్తం మేమంతా 13 మండలాల్లో అంటే ప్రతి ఊర్లో విలేజెస్ కూడా మండలాల్లో కూడా మేము ఒక్కొక్క బెంచ్ ఏర్పాట్లు చేస్తాము. సో కాబట్టి ఉదయం జూలై 5వ తారీఖు ఉదయం 10 గంటలు ఇంకా సాయంకాలం 5 గంటల దాకా లోక్ అదాలత్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీంట్లో ఎటువంటి కేసులు రాజీ పడతారంటే ఎంవీఓపీలు, ఇన్సూరెన్స్ కేసెస్లు, చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోటు, సివిల్ కేసెస్, ఇంజెక్షన్ సూట్స్, ప్రతి ఒక్క కేసులు కూడాను దీంట్లో రాజీ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఈ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకొనేసి మీ యొక్క కేసుల్ని లోక్ అదాలత్ రెఫర్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ క్రిమినల్ కేసులో క్షణిక వేషంలో ఆవేశంతో గలాట్ చేసుకునేసి ఒకరికొకరు గలాట్ చేసుకో ఉంటారు. అలాంటి కేసులు కూడా పెండింగ్ ఉండేసి పేరుకుపో ఉంటాయి. సో అలాంటివి కూడా మీరు అలాంటి వాళ్ళు కూడా రాజీ చేసుకొని లోక్ అదాలత్ లో రెఫర్ చేసి రాజీ పడినామన్నా కూడా లోక్ అదాలత్ అట్లా దాంట్లో రెఫర్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ ని చిత్తూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. కాబట్టి మీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలకందరికీ నా కృతజ్ఞతలండి. పాఠశాల విద్యార్థుల కోసం బస్ పాస్ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత రాయితీ పాస్లు ఇస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లు బస్ పాస్ కౌంటర్లు దరఖాస్తు చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాల్సిన వారు పాత బస్ పాస్ ను కౌంటర్లో ఇస్తే కొత్తవి మంజూరు చేస్తారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులకు నెల, 3 నెలలు, 6 నెలలు, ఈ ఏడాదికి చెల్లుబాటు అయ్యే బస్ పాసులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు చరవాణి నుంచి బస్ పాసులకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఏ డిపో పరిధిలోని విద్యార్థులు ఆ డిపో పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని పొంగనూరు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. 12 ఏళ్లలోపు ఉన్న బాలురు, 10వ తరగతి చదివే 15 ఏళ్లలోపు బాలికలకు ఆర్టీసీ విద్యార్థి బస్ పాస్ ను ఉచితంగా ఇస్తోంది. 20 కిలోమీటర్ల లోపు పాఠశాలలకు పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఇందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సంతకం, సీల్తో ఉన్న ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు నకలు, ఫోటో ఉండాలి. ఐడి కార్డు రుసుము ₹70 చెల్లించాలని అధికారులు తెలిపారు.
ఈ ఫామ్ ను ఆర్టీసీ అధికారులకు ఇస్తే ధృవీకరిస్తారు. జనసంఘ్ వ్యవస్థాపకులు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పొంగనూరులో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం పొంగనూరులో శ్యామ్ ప్రసాద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. భారతదేశానికి ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉండాలని, భారత సమైక్య కోసం పోరాటం చేస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు, మల్లికారాణి, అయ్యూబ్ ఖాన్, నానబాలకుమార్, పెదమఠం బాబు, టీవీఎస్ ప్రసాద్, చంద్రరాజు, మణి మొదలియార్, వెంకటరెడ్డి, నాగరాజ, జగన్నాథం, నరసింహులు, అమర్ నారాయణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నేడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదాన్ దినోత్సవంగా జరుపుకుంటాము. ఆయన భారతదేశం ఎప్పుడు రెండు ముక్కలుగా ఉండకూడదని, ఒకే దేశంగా ఉండాలని చెప్పి, జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం కావాలని చెప్పి, భారత్లో ఉండే వాళ్ళందరూ ప్రజలు కూడా సంతోషంతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న పదవిని కూడా సైతం సున్నితంగా తిరస్కరించి భారత ప్రజలకు మంచి చేకూర్చాలని చెప్పి ఆయన యొక్క త్యాగాలను మనం ఈరోజు స్మరించుకునేసి ఈరోజు బలిదాన దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాము. ఆయన త్యాగాలకు ఎప్పుడూ ఏమీ కాకుండా ఆయన ఏదైతే కలగన్నాడో జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసి ఆయన ఆత్మకు మనం శాంతి చేకూర్చాము. మరిన్ని కార్యక్రమాలు ఇంకా ప్రతి బూత్ కమిటీలోనూ కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం కూడా ఈరోజు గూడూరు కులం వద్ద ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి విషయానికి వస్తే ఈ దేశంలో అనేక మంది నాయకులు, అదేవిధంగా మహానుభావులు జన్మించినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీరందరికీ వ్యతిరేకంగా స్ఫూర్తిగా ఈ దేశం అఖండ భారతదేశం ముక్కలు కాకూడదు, ఈ దేశాన్ని ఒక తాటిపైన తీసుకుని రావాలని చెప్పేసి ఆ రోజు తపన పడిన వ్యక్తి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజుల్లో మహనీయుడు, మానవతావాది, ఆదర్శ ప్రియుడు, భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆయన చేసిన సేవల్లో మనం చెప్పుకోవాలంటే అసలు మాటలు చాలవు. అతను ఒకే ఒక మాట చెప్పాడు, ఒక కత్తి రెండు ఊరల్లో దూర్చడం కష్టము, అలాగే ఒకే జెండా అనేది భారతదేశం అంతా ఒకే జెండా ఉండాలి, కాశ్మీర్లో వేరే జెండా ఎగిరించడము జరుగుతూ ఉండింది. ఈ 370 ఆర్టికల్ ని అప్పుడే ఆయన నిషేధించారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు పరిచి అతను చెప్పిన మాటల్ని న్యాయం చేశాడు. కాబట్టి ఈరోజు అతన్ని వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ అతన్ని తలుచుకుని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొదటి దేశాన్ని చూడాలి, ఆ తర్వాత పార్టీని. అంటే దేశం బాగుంటే ప్రజలంతా బాగుంటారు. ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పెహల్గాం దాడులు జరిగినప్పుడు ఇమీడియట్ గా ఆపరేషన్ సింధూర్ ని అమలు పరిచి వాళ్ళని సర్వనాశం చేయడం జరిగింది ఆ దుర్మార్గుల్ని. కాబట్టి ప్రతి కార్యకర్త అతన్ని స్పృశిస్తూ అతను చేసిన సేవల్ని, అతను చెప్పిన మాటల్ని ఆచరణలో పెట్టాలని చెప్పి ఈ యొక్క మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం పొంగనూరులోని శివాలయాల్లో విశేష పూజలు జరిగాయి. మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు లింగానికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక అలంకారాలు చేసి విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పరమేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం వినాయకనే నమః, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, రూపాక్షాయ నమః,
कवत्थिने नमः निरलोहिताय नमः शंकराय नमः भवाय नमः शर्वाय नमः लोकेशादिगन्ताय नमः शिवप्रियाय नमः उग्राय नमः कपालाय नमः कामाय नमः अंधकासुराय नमः गंगाधरामराक्षाय नमः कालकालाय नमः कृपाणाय नमः वीराय नमः वृद्धवस्त्राय नमः मृगपाणे नमः जनार्दनाय नमः कैलाय नमः पुरान्तकाय नमः ऋषाङ्काय नमः ऋषुडाय नमः पुष्पदोलज्ञाय नमः समप्रियाय नमः शर्वदाय नमः त्रयीमूर्ते नमः अग्नेश्वराय नमः सर्वज्ञाय नमः परमात्मे नमः शुभृत्यैस्तामविशाय नमः ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम श्री गुरुवे मंगलम सद्गुरुवे मंगलम ओम मंगलम नकार मंगलम नाद बिंदु सहित नाद गुरुवे मंगलम सद्गुरुवे मंगलम ओम मंगलम मकार मंगलम माया वेद रहित नाद गुरुवे मंगलम सद्गुरुवे मंगलम ओम मंगलम शिकार मंगलम सिद्धि बुद्धि सहित नाथ गुरुवे मंगलम सद्गुरुवे मंगलम ओम मंगलम वकार मंगलम वाद वेद रहित नाथ गुरुवे मंगलम सद्गुरुवे मंगलम ओम मंगलम यकार मंगलम यदकर्यनि नियुर्वे गुरुवे मंगलम सद्गुरुवे मंगलम सद्गुरुवे मंगलम ओम रावः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదవ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల నిరసన, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. బోయకొండ గంగమ్మ హుండీ లెక్కింపు ద్వారా 86 లక్షల రూపాయల ఆదాయం. బస్ పాస్లకు కౌంటర్ వద్ద క్యూ కడుతున్న విద్యార్థులు. శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు, ద్విచక్ర వాహనదారులను హెచ్చరించిన సీఏ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.